శ్రీ వెంకటేశ, నేను నమ్మిన వారికి నిత్య సౌభాగ్యములే. కొంగుని బంగారుని స్వామి ప్రతి యుగమున అవతరించి దుష్ట శిక్షణ దుష్టలక్ష్మిగా పరిపాలిస్తున్నారు ప్రభు. నిన్ను ఎంత పొగిడినా తక్కువస్తుంది స్వామి. కవిలో వెలసిన శ్రీనివాస, కలిలో వెలసిన యుగ యుగములందు నీ వెలసిన ఎందరో భక్తులను దరి చేసిన ఆహా, ఈ నామ మధురము, ఈ గానము మధురాతి మధురము, ఈ రూపము ఇంకా మధురము స్వామి, ఇంకా మధురము. ఇది ఎంత మధురలో పట్టుతుంది ప్రభు. హరిహో శ్రీనివాస, నా శ్రీనివాస, నదిలో Thank you.
నాన్నగారు అమ్మా చూడు రంగమాంబ చూడండి నాన్నగారు నాకు గుడికి టైం ఉంది పూజ చేసుకుని వస్తాను చిన్నారి చిక్కు తల్లి చిన్నారి చిక్కు తల్లి భక్తి సభ్యులు సకటనాల మరాల కోమలాంగి బుద్ధికి భూస్పతి నంగిన భక్తవాదే సద్గుణ సంపన్న రాసి చూడు రంగమ్మ బిడ్డలు లేదే చింతించినందుకు సాక్షాత్ ఆ శ్రీనివాసుడే సాధురూపంలో ప్రత్యక్షమై మన గర్భమున ఈ తిరుపతమ్మను జన్మింపజేసినాడు అట్టి ఈ తిరుపతం జననంతోటి ఈ గోవిలేరుపాడి పిల్లలు పెద్దలు పాడి పంట సకల సత్యములతో తెలుసుకుంటున్నారని ఈ ప్రజలు కొనియాడుతున్నారు రంగమ్మ అంతేకాదు నాదా సోయాన లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగి వచ్చిందని చిన్నలు పెద్దలు అందరూ కొనియాడుతున్నారు. కానీ రంగమాంబ అట్టి మన తిరుపతమ్మ గురించి నా మనసు పడిన విధములుగా ఆలోచిస్తున్న రంగమాంబ ఆలోచించడం పని ఏమున్నది నాదా రంగమాంబ కష్టమంటే ఏమంటే అవునా సుకుమారి మన తిరుపతమ్మ పెళ్లికి వచ్చింది కదా ఆమెకు తగిన వాడు ఎవరా అని నా మనసు పడిన విధములుగా ఆలోచిస్తున్నది. అంతగా ఆలోచించడం పని ఏమున్నది నాదా మన లక్ష్మీ తిరుపతికి వదుడు ఎక్కడోసారి పుట్టే ఉంటాడు. ఏమిటి రంగమ్మ ఏమంటుంది మన తిరుపతమ్మ తగిన వాడు పుట్టామంటారా పుట్టే ఉంటాడు నాదా ఏమండి నన్ను పాపం ఆశ్చర్యంలో ఉన్నది నాకు తెలియకుండా నా లక్ష్మీ తిరుపతమ్మకు తగిన వాడు పుట్టామంటారా ఎవరు ఎక్కడ ఎవరు ఎక్కడ బావగారు అవునా బావగారు ఎవరది ఎస్ఏ బావగారు వెళ్ళి రంగమ్మ అంత అంతర్జాల బావగారు బావగారు మిమ్మల్ని ఒక విషయం అడగాలండి అందుకు మీరు ఎవరు ఏమిటి బావగారు మీరు అంటున్నది బావగారు బావగారు మన చుట్టూ ధర్మములు బావగారు ఈ రోజు మీ రాకతో నా మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగుతున్నది బావగారు రండి రండి కూర్చోండి బావగారు లోపలికి బావగారు లోపలికి బావగారు గతికిసే రంగమాంబ రంగమాంబ ఇదేనమ్మా రావడం అందరూ బాగా ఉన్నామమ్మా ఎవరమ్మా నేను అప్పుడప్పుడు చూస్తుంటానే తెలుసు మీ మామయ్య ఎత్తయ్య వాడే వీళ్ళు నమస్కారం చేయి తల్లి బావగారు బావగారు నీ కుమారుడు మల్లయ్య గోపయ్య మరి చంద్రన్న క్షేమే అందరూ క్షేమే బావగారు బావగారు శుభం బావగారు బావగారు ఏమిటి బావగారు మిమ్మల్ని ఒక విషయం అడగాలని బావగారు అందుకు మీరు ఏమందరు బావగారు మీరు అడుగుటి నేను కాదనట ఆ విషయం చెప్పండి బావగారు బావగారు మన చుట్టూ ఇంత అంతరించకుండా ముందు తరాలు కూడా మన చుట్టూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నారు బావగారు బావగారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నా చెప్పలేకపోతున్నారు అయినా ఇదంతా నాకు ఎందుకు చూస్తున్నారు బావగారు వెళ్ళి ఇంకా మళ్ళీ వెళ్ళి ఆ విషయం నువ్వేం చెప్పు
బావగారు 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 అవునే బావగారు బావగారు ఆస్తులు అంతస్తులు ఎందుకు మీకు తగిన వాడిని కాకపోయినా కీర్తి ప్రతిష్టలు ఎందుకు మీకు తగిన వాడినే బావగారు బావగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పలేకపోతున్నారు బావగారు మీ మనసులో మాట చెప్పలేకపోతున్నారు అయినా బావగారు నేను మీకు పరాయవాడిని కాదు కదా కాదు స్వయాన మీకు మీ భర్త మీ భార్య చూపిస్తుంది కదా అయినా మీ బావగారిని అప్పుడు నాతో చెప్పుడు సందేహం ఉంది కదా ఆ విషయం మొహమ్మద్ గారు చెప్పండి ప్రయాణం చేసి అలసి అయినారు లోపలికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసుకొని తీరుబడిలో కూర్చొని మాట్లాడుకున్నాను రండి బాబు లోపలికి వెళ్దామండి బావగారు ఏంటి బావగారు గతికితే అతకది అంటారు పెద్దలు బావగారు మీరు అంటుంది ఏందో నాకు అర్థం కావట్లేదు బావగారు ఇందులో అర్థం కాపాడమే ఉందన్నయ్య ఇందులో అర్థం కాపాడమే ఉందన్నయ్య ఈ కుమార్తెనిచ్చి నా కుమార్తెను నా కుమార్తె ఆమె చేయాల్సిందిగా తిరుపతి ఇంటి కోట చేయాల్సింది కోరుకున్నారు బావగారు 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 మాట్లాడలేదు బావగారు ఆలోచిస్తున్నారు బావగారు ఏమని మాట్లాడమంటావా ఆకాశాన్ని నిత్యం వేస్తానని ఆలోచిస్తున్నాను ఆస్తులు అంతస్తులు మించి మాట్లాడుతున్నా ఆలోచిస్తున్నాను అంతకంటే ఆత్మాభిమానాన్ని మంచి మాట్లాడుతున్నాను బావగారు ఆస్తులు అంతస్తులు దాచుకున్నారు బావగారు అది ఆత్మాభిమానానికి అడ్డురావు బావగారు ఆ విషయం మీకు తెలియదు కాదు అయినా ఒకసారి చెబుతాను గనుడు హరిశ్చంద్రుడు బావగారు గనుడు హరిశ్చంద్రుడు ఆలుగు దాసిగా అడ్డినాడు రాజభోగంబులద వీడి బావగారు రాజభోగంబులద వీడి రాముడు ఆలితో అడవులకెగినా నిత్య అన్నదానము చేయుదనుడు తిండి లేక తమయంతిని అడవలి వదిలినాడు దండ పెరిగిన ధర్మజుడు అని తమ్ములతో ఇంటింట భిక్షాటన చేసినాడు ఆ విధి వ్యతిరింప ఎవరి తరమో కాలమే నీతి నడుపులో ఎవరికి నడుక కలిగిలేమను నీటి గుడగలనిస్తూ కలిసిపోయిరి గనులు కాలగమునములా ఆస్తులంతస్తులు లేవు కనుకనే సాలి నమ్మారు పదవులు చేయగారు అడుగు తిన్నారు వాళ్ళు పుణ్యపురుషులు ఆహా నీవు పుణ్యపురుషుడున్నాయా కాదని నేను అన్నానా అయినా నీ వద్దని ఏమున్నదని నా బిడ్డనికి పెళ్లి చేయాలయా కాడి కిందకు ఒక ఎద్దులు వేగం ఒక ఎద్దు ఒక దున్నపోతో బాడుగు బండు కట్టుకొని కొత్త పోసుకుని జీవించుకుని నీకు నా బిడ్డనే ఎలా చేస్తున్నాయా నీ ఇంటి కోరలుగా వ్యవసాయముతో భూమి కోటి పాపం పైన భూమి లేదు తనకాశము సరి అయిన పంపలేదు కూలు చేసి కూడు తిందుమన్న కూలు లేదు చేత చూపమన్న ఎర్రగాని పైసలేదు
వెంకమ్మ కష్టమంటే ఏమిటి? నా బిడ్డను కష్టం చేయమంటావా? ఎంతమంది నా బిడ్డను ఎంతలో మార్చమంటావా? తిండి లేక అల్లాడుతున్నా, తిండితో అలవడించి సాగమంటావా? అట్టి కష్టపడుతుంది నేను బ్రతకనా? ఇదేనా ఎంతమంది చదువుతుంది? ఇదేనా అంటే ఎంతమంది చదువుతుంది? అన్నయ్య అన్నయ్య ఇవాళ నీ కూతురు ఇలాంటి దరిద్రమా అనుభవిస్తుందని బాధపడుతున్నావే. ఆనాడు ఏమీ లేదు. వేగమంబ ఈ విషయంలో ఎవరు చెప్పిన తినను నేను తారను. బాధపడదు. ఒకవేళ నీకు ఏమైనా సహాయం కావాలన్నా అడుగు, పిల్లలు మాత్రం ఇవ్వను ఇవ్వను. ఇంటిదాకా అమ్మ మీ అన్నయ్య గారి కొడుకులు కావాలంటే ఏదైనా సహాయం చేయగలట, కానీ పిల్లలు మాత్రం ఇవ్వడంట. అయినా వారిని అడిగిన ప్రయోజనం, మన దరిద్రం మనం ఎంత అన్నప్పుడు వారిని అడిగే ప్రయోజనం. మన దరిద్రంతో అమ్మా అత్తయ్య మామయ్య రాక వచ్చావు, భోంచుకుని వెళ్తారా? అమ్మా ఏమని ఫోన్ చేసావమ్మా? ఏమని ఫోన్ చేసావు? అతను అమ్మ మా దరిద్రం నేను తీసుకుని వెళ్తున్నావు అమ్మా. మావయ్య అమ్మా ఏ పిలుపు కోసం అయితే ఇంత దూరం ఆశ పెట్టుకోవచ్చావో ఆ పిలుపు నోరారా మామయ్య అని పిలిచావు. చాలమ్మా చాలు, ఈ జన్మకు ఆ పిలుపు చాలమ్మా. పిలుపు నా గుండెల్లో గుడి పెట్టుకొని పూజించుకుంటాను తల్లి, పూజించుకుంటాను. వచ్చిన మొదలు మిమ్మల్ని ఏది కోరలేదు, అట్టు నాకు అవసరం రాలేదు. ఈనాడు నీ భార్యగా నీ పాప దాసిగా ఒక వరం ప్రసాదించమని వేడుకుంటున్నాను. అవును స్వామి, అవును. ప్రతి స్త్రీ తన భర్త కళ్ళెదుట పసుపు కుంకుమతో కళకళలాడుతూ నిత్య సుమంగిలి కావాలని కోరుకుంటున్నాను. అట్టు నాకు నా పుట్టింటి వారి పసుపు కుంకుమ దూరం చేయడానికి వేడుకుంటున్నాను. పైన వేడుకుంటున్నాను. నేను అపార్థం చేసుకుంటున్నాను స్వామి, అర్థం చేసుకోమంటున్నాను. బాధపడుతున్నారా? ఏ మన లక్ష్మీ తిరతమ్మ ఎక్కడ కాలు పెడితే అక్కడ లక్ష్మీ కాండం కదా. ఏ మన లక్ష్మీ తిరతమ్మ మన లక్ష్మీ తిరతమ్మ లేని వారికి లక్ష్మీదేవి కాండం కదా. అటు మన తిరతమ్మ లేని వారికి దంపతులు కాలేరా కాదు. ఒకవేళ నీవు అనుకున్నట్టు జరగవచ్చు. మన తిరుపతమ్మ దగ్గర తెలుసా, తినటానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, వారు లేక, ఆదరించి వారు లేక అలో లక్ష్మణ అల్లాడుతుంటే అట్టి కష్టములు నేను బ్రతకగలనా? నాకుండా పద్దలు కాదా? మమ్మల్ని ఏమంటున్నది? నేను మన లక్ష్మీ తిరుపతమ్మ గురించి అపచకం పడుతున్నా. కవలోనైనా మన తిరుపతమ్మ గురించి చాలా అపచకం పడుతున్నా. అమ్మా లక్ష్మి, అది లక్ష్మి నీవు ఇంత లక్ష్మి
దేవత వైపు వెలుగుతావమ్మా, దేవత వెలుగుతావమ్మా. నేను చిన్నతనం నుండి కోరుకున్న కన్ను ఇస్తూ వస్తున్నాను కదా నాన్నగారు. మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను, సాధనం కదా. నీ మాట నాకు వేరే పోకమ్మా, ఆ మాటలే చెప్పమ్మా. అలాగే నాన్నగారు. చూడండి నాన్నగారు, దంపతులకు కావాల్సిన ఈడు జోడు, గుణగణములు, వంశకీర్తులు, అన్యోన్యత, ప్రేమతో కూడిన వారి సుఖమైన దాంపత్య జీవితమే కానీ ఆస్తులు అంతస్తులు కావు కదా నాన్నగారు. ఆయనను అడవుల కన్నపొలము తింట్లు తపస్సు సూచవరలకి ఏమున్నదని రాత్రి అరుంధతి అనసూయ అహల్య వారిని పెళ్లి ఆడలేదా? దేవేంద్రుడు కావాలన్న దమయంతి కాదని నరుడు పెళ్లి ఆడలేదా? అర్ధావతిని తెలిసి కూడా సాహిత్య సత్యవంతులు పెళ్లి వాడలేదా? వారి కాకులకి విధాలపై శాశ్వతంగా తెలుసుకోలేదా? నాన్నగారు, అమ్మ మాట నా మాట కాదనక నన్ను జరిపించండి. మన రెండు కుటుంబాలకి ధరపై శాశ్వతంగా నిలుపాలనుకుంటున్నాను. నీ మాట ప్రకారం, మీ అమ్మ కోరిక ప్రకారం నిన్ను గోపీబాబుకి వివాహం చేస్తున్నామ్మా. తన మధాంతో కళ్ళు పోయి కొంత చోట మరిచి అన్నారని మాట్లాడాను బాబుగారు. నేనే బాబుగారు నీ కోరిక ప్రకారమే నా కుమార్తె తెలుసుకున్నాను. నీ కుమార్తె గోపేకిచ్చి వివాహం జరుగుతుంది బాబుగారు, జరుగుతుంది. అంతా భగవంతుడు కదా బాబుగారు. మళ్ళీ కత్తితే అంతా భగవంతుడు. అయినా నీకు అల్లవారు అదే ఎవరే కానీ ఇచ్చే ఆటప్పుడు బాబు గారు ఎప్పుడు కొల్లవారు పోతే కానీ ఏంటండి ఒకే గోళ చంద్రా చంద్ర అంటూ నారపిడుందా కొడల పిడుందా ఈ పిండి పోలే గాని ఇంట్లో గిన్నె అసలు ఏమంటారు అమ్మా నాన్న చట్టాలే కానీ సమరం అమ్మ నాన్న తినేటట్టు లేక లేనట్ట. అయినా అత్తయ్య గారు మామయ్య గారు ఊరెళ్ళి రాలేదేంటండి? వస్తారులే, పెద్దవాళ్ళతో ఏమంటామంటే మాట్లాడేంటి. అయినా మన బాబుకి ఏంటండి అంటే 1 కోటి మంది ఇస్తారు పిల్లల్ని. అవునే మన బాబుకి ఇస్తారు. చూడు చంద్ర, నా తమ్ముడు చక్కదనాల చుక్కల రేటివాడు సమ్మరం కలిగిన రామచంద్రునికి దీటివాడు అట్టినాడి తమ్మునికి ఎంతైనా లోపమేమిటో. చంద్ర, ఆ తిరుపతి మన లోపల భార్య అయితే ఇక చూడు నా సోదరంగా ఈ ఇల్లంతా సిరి సంపదలతో తొలగిపోతుందని మరి మహారాజు అయ్యేది అంటే మహారాజు అయ్యట్లే. సరే కానీ ఏంది ఇప్పుడు నన్ను మల్లయ్య గారు అని పేరు పెట్టుకుంటావు? అయినా పిలిస్తే వచ్చిన తప్పేంటండి? భార్యాభర్తలు నాకు ఆ మాత్రం పేర్లు పెట్టి పిలుస్తారా ఏంటి? అంటే అలా పిలుచుకోకపోతే నిజమైన భార్యాభర్తలు కదా ఏంటి? అబ్బా అది కాదులండి. ఏది కాదండి. అయినా ఆ పార్వతీ పరమేశ్వరులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారే సార్? పార్వతీ పరమేశ్వరులనే అనుకుంటారు, లేదా శివపార్వతులు అనుకుంటారు.
ఓహో అదన్నమాట సంగతి. మన ఇద్దరు ఏమైనా తెలుసుకోవాలి. మళ్ళీ ఊరుతండి, ఊరుతండి. ఓయో, తెలుసురా ఈ తమ్ముడు. తెలిసింది 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 నవ్వుకుంటున్నారు. నాన్నగారు అమ్మా వెళ్ళిన పని ఏమైంది? అమ్మా వెళ్ళిన పని ఏమైంది? నా పని అయింది నాయన. ఏమైంది చంద్ర చెప్పలేదంటే మన కోపే ఖాయం అయితేనే మీ తమ్ముడి పెళ్ళిన తెలియదు కదా, పచ్చిగా నిలబట్టలేదే.
పెళ్లి కూతురాయనే మన గోపయ్య పెళ్లి కొడుకాయనే పెళ్లి కూతురాయనే మన గోపయ్య పెళ్లి కొడుకాయనే పెళ్లి కొడుకాయనే మన గోపయ్య పెళ్లి కొడుకాయనే గోపయ్య పెళ్లి కొడుకాయనే నాయనా మల్లయ్య ఏమిటమ్మా తమ్ముడు కర్యాలను కాంతయ్య గారి మమ్మల్ని తోలిస్తానని వెళ్ళానమ్మా ఇంకనూ రాలేదు. రాత్రి అయింది, భోజనం కూడా చేయలేదు. నేను వెళ్ళి తమ్ముడిని తీసుకుని వస్తానమ్మా. నాయన మల్లయ్య ఏమన్నారు గారు? పెళ్లి కొద్ది రోజులు మాత్రమే ఉంది నాయన, పనులన్నీ మూకమ్మడిగా వచ్చింది. మరి ఎలా చేయగలుగుతామో ఏమో నాయన. నాన్న అమ్మ గురించి మీరు విచారించకండి, పనులు అన్నీ కూడా చిటికలో చేస్తాను నాన్న. నాకు తెలిసిన ఆయన వందల వాళ్ళు అని. సరే నాయన. సరే నేను వెళ్ళి తమ్ముడు తీసుకుని వస్తాను నాన్న. నాయన మల్లయ్య ఏమిటి నాన్న? ఇక్కడ నాయన పని పెళ్లి మన ఇంటి కాదు నాయన. అదేమిటి నాన్న, పెళ్లి పని ఏంటి ఎందుకు కదా? అవును నాయన, అది నువ్వు ఆలోచించాల్సింది. పెళ్లి మామయ్య గారికి లేక లేక కొలిగిన ఏకైక కుమార్తె తిరుపుతామ్మా వారి నిశ్చయించ ఘనంగా చేసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. అందుకు మీ అమ్మగారిని నేను సమ్మతించాను నాయన. సరే మీ ఇష్టం నాన్నగారు, మీ ఇష్టం ఎట్లా అంటే అట్లే కానివ్వండి. మాకు అంతకంటే కావాల్సింది ఏముంది నాయన. మళ్ళీ అమ్మాయిని కోళ్ళని ఒకసారి చంద్రమ్మ ఇక్కడ రామలేదా? చంద్ర మామగారు చెప్తున్నాడు. ఏంటి మామయ్య గారు పిలిచారా? చూడమ్మా చంద్ర, నీకు తోడుకోవాలగా తిరుపతమ్మ తల్లి నీకు తోడుకోవాలగా ఇంటి కోవాలగా రాబోతుంది. ఆమె ఎంతో సత్తువంతురాలు, గొప్పింటి ఆడపిల్లమ్మ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి ఎలాంటి లోటు రాకుండా నీవు మీ అత్తయ్య గారు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నానమ్మా. అందులో నువ్వు ఏమను? ఇందులో నాదే ఉంది మామయ్య గారు, మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాను. నాయనా మల్లయ్య, ఏమన్నా మా తాత తండ్రుల నుంచి ఈ యొక్క మన కుటుంబం యొక్క వంశ కీర్తి మర్యాదలను గౌరవాన్ని ఇప్పుడు దాకానే కాపాడుకుంటూ వస్తున్నాను ఆయన. ఇక్కడ నుంచి నా వయసు బయటపడుతుంది కానీ ఆ మర్యాద గౌరవాన్ని నీవు నీ తమ్ముడు గోపయ్య మర్యాద కాపాడాలని కోరుకుంటున్నాను ఆయన. నాకు తెలియనివి కావు. అలాగే మనం వంశకీర్తులు కూడా నీలాగా కాపాడుకుంటూ వస్తాను నాన్న. నాన్న అన్న కుమారుడు నన్ను అన్న కుమారుడు కన్నా మిన్నగా పెంచావు. అక్క నీ రుణం ఎలా తెలుసుకోగలను నాన్న? జన్మంటూ ఉంటే జన్మలకి మీ బిడ్డగానే పుట్టాలని ఆ భగవంతుడు వేడుకుంటున్నాను. అలనాడు రామలక్ష్మణుల అన్నదమ్ములకి గాంచిన అలా పాండవులు 5 అన్నదమ్ములకి బడచిన
నాయన మల్లయ్య నువ్వు అంటున్న వాడు నాకు తెలుసు నాయన నేను వెళ్ళి తమ్ముడు తీసుకున్నాను త్వరగా రా నాయన